ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఆఫీసర్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. ఇందులో 419 మేనేజర్ అండ్ ఎనాలిసిస్ పోస్టులు అయితే ఉన్నాయండి. ఈ వీడియోలో మనం ఎలా అప్లై చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి, ఏజ్ ఎంత, ఏజ్ లిమిట్ ఎంత, అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది అన్నీ తెలుసుకుందాం ఈ వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ చూసుకుంటే రిక్రూటింగ్ ఆర్గనైజేషన్ అనేది బ్యాంక్ ఆఫ్ బరోడా అండి. పోస్ట్ నేమ్ అయితే సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, ఇంకా డిప్యూటీ మేనేజర్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అయితే ఉన్నాయండి. టోటల్ వేకెన్సీస్ అయితే 419 పోస్టులు ఉన్నాయి. 166 రెగ్యులర్ ప్లస్ 253 కాంట్రిబ్యూషన్ పోస్టులు అయితే ఉన్నాయండి. పే స్కేల్ చూసుకుంటే ఇక్కడ మనం 1, 2 అండ్ రెగ్యులర్ అండ్ మార్కెట్ లిక్విడ్ ఫర్ కాంట్రిబ్యూషన్ పోస్టులకు అయితే పే స్కేల్ అయితే చాలా హైలో ఉందండి. జాబ్ లొకేషన్ చూసుకుంటే ఎనీవేర్ ఇన్ ఇండియా, ఎక్కడైనా మనం పోస్ట్ను బట్టి అప్లై చేసుకోవచ్చండి. అప్లికేషన్ మోడ్ అయితే ఆన్లైన్ అండి. లాస్ట్ డేట్ అయితే 26 ఫిబ్రవరి 2026 అండి. ఇందులో ఏం పోస్టులు ఉన్నాయో అయితే చూసుకుందాం ఒకసారి. మేనేజర్ రిలేషన్షిప్ పోస్టులు అయితే పే స్కేల్ 3 అండి. ఇది చాలా హై సాలరీ ఉంటుంది. వేకెన్సీస్ అయితే 113 ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు 113 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది సీనియర్ మేనేజర్ అయితే 19 పోస్టులు ఉన్నాయండి. ఇక్కడ మేనేజర్ క్రెడిట్ అనాలిసిస్ అయితే 34 ఉన్నాయండి. టోటల్ 166 పోస్టులు అయితే ఉన్నాయండి. మనకు కాంట్రిబ్యూషన్ పోస్టులు అయితే 5 ఇయర్స్ ఉంటుంది. ఇదైతే పర్మనెంట్ పోస్ట్ కాదండి, 5 ఇయర్స్ మీరు దాంట్లో వర్క్ చేయాలంతే. ఇందులో అయితే అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అయితే 14 పోస్టులు ఉన్నాయి. డిప్యూటీ మేనేజర్ అయితే 64 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ అయితే 177 పోస్టులు అయితే ఉన్నాయండి. టోటల్ మనకు 253 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఇక్కడ ఫర్ రిలేషన్షిప్ అండ్ సేల్స్ రోల్స్కి అయితే మ్యాండటరీగా మనకు ఒక గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి ఒక యూనివర్సిటీ నుంచి. అదే క్రెడిట్ అనాలిసిస్ రోల్స్కి అయితే నార్మల్గా ఒక డిగ్రీ ఉంటే చాలండి. ఏ స్ట్రీమ్ నుంచి అయినా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీంట్లో వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది చూసుకుందాం మనం ఇప్పుడు. అసిస్టెంట్ మేనేజర్ మినిమం 2 ఇయర్స్ ఇన్ అసిస్టెంట్ సేల్స్ అయితే చేసి ఉండాలి, ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మేనేజర్ క్రెడిట్ అనాలిసిస్కి అయితే మినిమం 3 ఇయర్స్ ఉండాలండి. మినిమం 3 ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రాసెసింగ్ ఎనాలిసిస్ట్గా 3 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి ఈ పోస్ట్కి అయితే. అదే డిప్యూటీ మేనేజర్గా చూసుకుంటే మనం మినిమం 3 ఇయర్స్ ఇన్ అసిస్టెంట్ సేల్స్లో మినిమం 3 ఇయర్స్ అనేది మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదే సీనియర్ మేనేజర్కి చూసుకుంటే 4 ఇయర్స్ ఇన్ క్రెడిట్స్ అండ్ సేల్స్లో ఉండాలండి. అదే సీనియర్ మేనేజర్కి చూసుకుంటే మినిమం 6 ఇయర్స్ ఇన్ క్రెడిట్ ప్రాసెసింగ్ అండి. మినిమం 6 ఇయర్స్ అనేవి ఉండండి. ఇక్కడ చూసి అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్కి చూసుకుంటే మినిమం 5 ఇయర్స్ ఇన్ అసిస్టెంట్ సేల్స్లో అయితే ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఇప్పుడు ఏజ్ లిమిట్ అయితే చూసుకుందాం. అసిస్టెంట్ మేనేజర్ అయితే 22 నుంచి 32 దాకా ఏజ్ లిమిట్ అయితే, డిప్యూటీ మేనేజర్కి అయితే 24 నుంచి 34 ఉందండి. మేనేజర్కి అయితే 25 నుంచి 34 ఉందండి. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అయితే 26 నుంచి 36 ఏజ్లో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. సీనియర్ మేనేజర్కి అయితే 28 నుంచి 37 ఏజ్లో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు అండి. సీనియర్ మేనేజర్ రిలేషన్షిప్ అయితే 30 నుంచి 40 ఏజ్లో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. ఎస్టీ ఎస్సీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. 5 ఇయర్స్, 3 ఇయర్స్ అయితే ఓబీసీ వాళ్ళకు ఉంది. 10 ఇయర్స్ అయితే పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 10 ఇయర్స్ ఉందండి. ఇది మంచి ఆపర్చునిటీ అండి. ఇది శాలరీ అయితే చాలా హై ఉంటుంది. అదే శాలరీ అండ్ బెనిఫిట్స్ అయితే చూసుకుందామండి. రెగ్యులర్ పోస్టులు స్కేల్ 2 and 3కి అయితే మనకు ఈ డిఏలు, హెచ్ఆర్ఏ, సిటీ అలవెన్సెస్, ట్రావెలింగ్ అలవెన్సెస్ అన్నీ కలుపుకొని మనకు అప్రాక్సిమేట్గా 1 lakh దాకా వస్తాయండి. స్టార్టింగ్ 1 lakh దాకా వస్తాయండి. అంటే కాంట్రిబ్యూషన్ పోస్టులకు అయితే పోస్ట్ని బట్టి ఉంటుందండి, వేరీ అవుతూ ఉంటుంది. మనకు సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ మనకు దీంట్లో కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఉంటుందండి. ఆన్లైన్ టెస్ట్లో అయితే మనకు సబ్జెక్ట్ చూసుకోవచ్చు. ఇక్కడ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ అండి 4 ఉంటాయండి. ఇక్కడ టోటల్ మార్క్స్ అయితే 225, డ్యూరేషన్ అయితే 150 minutes అండి. నెగిటివ్ మార్కింగ్, దెర్ ఇస్ నో నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్. మంచి ఆపర్చునిటీ అండి ఇది. నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. సైకోమెట్రిక్ టెస్ట్ అయితే ఉంటుందంట. అలాగే చూసుకుంటే తర్వాత ఈ 2 స్టేజెస్ అయిపోయిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుందండి. పర్సనల్ ఇంటర్వ్యూ మనకు
60% జనరల్, ఈడబ్ల్యూఎస్కి 50%, రిజర్వేషన్ కేటగిరీకి అయితే 55% ఉందండి. చూసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ ఫీ అయితే చూసుకుందాం. అప్లికేషన్ ఫీ చూస్తే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి 850 ప్లస్ గేట్వే ఛార్జెస్ టోటల్ 1000 దాకా పడుతుందండి. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్స్కి అయితే 175 ప్లస్ గేట్వే ఛార్జెస్ అంటే టోటల్ 200 దాకా పడుతాయండి. దీనికి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని ఏమైనా మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను దీని గురించి ఇంకో డీటెయిల్ వీడియో చేస్తాను. కావాలంటే మీకు ఆన్లైన్ ప్రాసెస్ ఎలా ఏంటి అనేది కూడా ఒక వీడియో చేస్తానండి. థ్యాంక్ యూ.